విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ మేక్ సమ్ చోలే భటూరే. సో ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగలు, బొంబాయి శనగలు అంటారు కదా, అవి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. 8 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ నీట్గా కడిగేసుకున్నాం ఒకసారి. ఆ తర్వాత కొన్ని పైన తొక్కు కూడా ఉంటుంది, కావాలని తీసేసుకోండి. నేను చెప్పిన స్పైసెస్ అన్ని యాడ్ చేసి రాక్ సాల్ట్ వేసేసి నీళ్లు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట. శనగలు మునిగేంత వరకు ఒకసారి అలా కలిపేసేసుకొని 8 whistles వచ్చేంత వరకు. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ చిల్లీస్, ఆనియన్ అండ్ టొమాటో. జస్ట్ సింపుల్. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసేసుకుందాము. టడా, రెడీ అయిపోయింది. 8 whistles అయిపోయినాయి. సో ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు వదిలేసాను. ఇప్పుడైతే మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు కుక్ అయినా లేదా అనేది ఒక ఫోర్క్ తీసుకొని శనగల్లో ఇలా గుచ్చి చూడండి. నీట్గా ఈజీగా దిగిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే ఒక పెద్ద టీ స్పూన్ది 3-4 వేసుకోండి. అండ్ కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక టొమాటోలు పెట్టుకున్నాం కదా, అవి పేస్ట్ చేసుకొని ఆ ప్యూరీ వేసేసుకోండి. నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇవి కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా పైకి తేలుతున్నట్టు ఉంటుంది కదా ఆయిల్. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. కొంత ధనియాల పొడి, చిల్లీ పౌడర్, 2 types ఏంటంటే, ఒకటి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒకటి స్పైసీ. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, సాల్ట్, టర్మరిక్ పౌడర్. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ మిక్స్ చేసేయండి. మీ దగ్గర చోలే భటూరే మసాలా ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం అంతా కుక్ చేస్తే ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు. ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత కొంచెం అంతా షుగర్ యాడ్ చేసి దాని తర్వాత కుక్ చేసుకున్న చోలేస్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. కొన్ని చోలేస్ని మ్యాష్ చేయండి. మ్యాషర్తో అన్న మ్యాష్ చేయొచ్చు. నాది పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి ఊరికి ఇలా గెంటెతో అంటే నా మెత్తగా అయిపోయినాయి. కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళకు కుక్కర్లో కుక్ చేయొచ్చు. కొత్తిమీర ఎంత వేస్తే అంత ఫ్లేవర్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్ టచ్ ఆమ్లా పౌడరు. సూపర్ యమ్మీ, చట్పటగా ఉంటుంది. మస్ట్ ట్రై. భటూరే ఫ్రై చేయడానికి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేస్తాను. అండ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం, యమ్మీగా ఉంది. సో మమ్మీ అయితే చిన్న సైజెస్, మేము చిన్న సైజే తీసుకుంటాము. సో భటూరేస్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఒక 3-4 భటూరేస్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు భటూరే అయితే నిదానంగా వేయండి, ఎందుకంటే కాగుండేది కదా. అలా వేసిన తర్వాత ఒక 2 minutesకి అలా పైకి వచ్చిన తర్వాత ఇలా లోపలికి నిదానంగా ప్రెస్ చేస్తే పూరి పొంగిద్ది అనమాట. టర్న్ చేసేటప్పుడు చాలా నిదానంగా టర్న్ చేయండి. ఫాస్ట్గా టర్న్ చేస్తే ఆయిల్ కూడా బయటికి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిదానంగా టర్న్ చేస్తే చాలా బాగా సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోతే తీసేయచ్చు. సో ఫస్ట్ భటూరే అయితే మనది రెడీ అయిపోయింది. సో అలా మా భటూరేస్ అయితే చేస్తున్నాను. నేను ఒక పక్కన ఫ్రై చేస్తున్నాను, మా పెద్దమ్మ వేస్తున్నాను, మమ్మీ ఏమో చేసిస్తున్నారు. సో పర్ఫెక్ట్లీ కుక్డ్ చోలే భటూరే టడా నాకైతే రెడీ అయిపోయింది. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నా, చూపిస్తాను చూడండి. 2 sides ఎంత మంచిగా కుక్ అయింది, ప్లఫీగా. సో ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం రెడీ టు టేస్ట్. యమ్మీ అండ్ డిగ్ ఇంటూ. చిన్న బైట్ తీసుకొని అలా గ్రేవీలో మిక్స్ చేసుకుని ఒక చిన్న ఆనియన్ పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆహా, ఇప్పటిదాకా చేసిన కష్టానికి సూపర్ టేస్ట్. ఇప్పటికీ నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా యమ్మీగా ఉంది. మస్ట్ ట్రైడ్ రెసిపీ. If you like this video, like, share and subscribe to my channel. See you in the next video. Thanks for watching. Bye.